హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, ఈ రోజు నుంచి మనకి మోస్తారు వర్షాలు అయితే ఎంటైడ్ రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ రోజు నుంచి కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక చిన్న లో ప్రెషర్ వల్ల ఈ విధంగా మనకి వర్షాలు ఎక్కువ మొత్తంలో పడతాయని చెప్పేసి గత వీడియోలో మనం చెప్పడం జరిగింది. గత వారం రోజుల ముందలే మనం ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఒకసారి చూస్తే, ప్రజెంట్ మనకి గత రాత్రి నుంచి ఎక్కువ మొత్తంలో వర్షాలు ఎంటైడ్ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో పడడం జరుగుతుంది. సో అది ఎక్కడెక్కడంటే నెల్లూరు, గూడూరు, సోలూరుపేట, తిరుపతి, కోడూరు, మెట్టుపాలెం, కడప, రాయచోటి, మదనపల్లి, అదేవిధంగా చిత్తూరు, ఈ విధంగా మనకైతే ఇవన్నీ కూడా మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షం పడడం జరుగుతుందని చెప్పేసి చూడొచ్చు. ఇక పులివెందుల, పొద్దుటూరు, అనంతపురం, కదిరి ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే పడడం జరుగుతుంది. ఇంకా పడే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఇక గుంతకల్లు, అదేవిధంగా రాయదుర్గు ఇవన్నీ కూడా మనకి ఇంకా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక పొద్దుటూరు, కడప, నంద్యాల, గిద్దలూరు, పామూరు, కనగిరి, ఒంగోలు, కావలి, నెల్లూరు ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. మార్కాపూర్, దర్శి, ఆత్మకూరు, కర్నూలు, అదోని ఇవన్నీ కూడా. సో ఇంకా ఏదైనప్పటికీ కూడా ఈరోజు మొత్తం కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి ఎంటైర్ రాయలసీమ జిల్లాల్లో కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక విజయవాడ, రాజమహేంద్రవరం ఇవన్నీ కూడా, ఒంగోలు, మాచర్ల ఇవన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక కాకినాడ నుంచి మనకి శ్రీకాకుళం వరకు తేలికపాటి వర్షాలు అయితే మనకైతే ఉండబోతున్నాయి ఈరోజు. సో ప్రజెంట్ అయితే ఈరోజు ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి ఎంటైడ్ దక్షిణ కోస్తా, అంటే మనకి విజయవాడ నుంచి అప్ టు మనకి ఎంటైడ్ దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడడం జరుగుతుంది. ఇంకా పడే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. అయితే ఉత్తరాంధ్రలోకి వచ్చేసరికి మనకి ఈరోజు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే ఉండబోతుంది. అది సోంపేట, టెక్కలి, పలాస, అదేవిధంగా బొబ్బిలి, పార్వతీపురం, నర్సీపట్నం, విజయనగరం, విశాఖపట్నం, నర్సీపట్నం, తుని, అదేవిధంగా మనకి రాజమహేంద్రవరం, రంపచోడవరం, చోడవరం, సబ్బవరం, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ ఇవన్నీ కూడా మనకి మధ్యాహ్నం కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ఈరోజు. ఇక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి, ఇంకా ప్రజెంట్ అయితే ఏదైతే విధంగా వర్షం పడుతుందో అదంతా కూడా మధ్యాహ్నం ఒక 3 తర్వాత మనకైతే తేలికపాటి వర్షంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. వర్షం అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది రాయలసీమ జిల్లాల్లో. సో సాయంత్రం 6 నుంచి మనకైతే ఇంకా వర్షాలు అనేవి రాయలసీమ జిల్లాల్లో తగ్గుతాయి. అదేవిధంగా దక్షిణ కోస్తాలో కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఒంగోలు, కావలి, నెల్లూరు, మెట్టపాలెం, పామూరు, కనిగిరి, దర్శి, చీరాల, మార్కాపూర్, గిద్దలూరు, కడప, పొద్దుటూరు, పులివెందుల, రాయచోటి, కదిరి, మదనపల్లి, అదేవిధంగా మనకి అనంతపురం, హిందూపూర్ ఇవన్నీ కూడా, గుంతకల్లు, నంద్యాల, కర్నూలు, ధోని ఇవన్నీ కూడా మనకి ఈవినింగ్ వచ్చేసరికి మ్యాక్సిమం మనకి వర్షాలు అయితే తగ్గుతాయండి. ప్రజెంట్ అయితే ఎక్కువ మొత్తంలో పడుతున్నాయి కదా, ఈవినింగ్ టైంలో మనకి ఇవి తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ రేపు కూడా మనకి ఇదే విధంగా తేలికపాటి వర్షాల నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు ఎంటైడ్ రాయలసీమ జిల్లాల్లో, అదేవిధంగా దక్షిణ కోస్తాలో ఉండబోతుంది. ఇదే విధంగా మరొక 3 days ఉంటుందండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అల్పపీడనం రావడం జరుగుతుంది. దాని ప్రభావంతో కూడా మళ్ళీ హెవీగా రైన్స్ పడే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చే అల్పపీడనంకి ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో హెవీ రైన్స్ పడే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చర్చిద్దాం. సో ప్రజెంట్ ఈ రోజుకైతే ఇది వాతావరణ సమాచారం. సో మ్యాక్సిమం ఆల్రెడీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఇంకా పడే అవకాశం అయితే ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత అవి తగ్గే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి మనం అయితే చెప్పొచ్చు. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.